మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్ ఉంది. అంటే ఎవరైనా కూడా ఇంత రచ్చ జరిగిన తర్వాత, ఇంత హడావిడి జరిగిన తర్వాత ప్రజల్లోకి ఏం వెళ్తాంలే అని చెప్పి ఇంట్లో కూర్చుంటారు. కానీ మీరు మాత్రం చాలా హ్యాపీగా, దర్జాగా ఎవరి సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, నేనున్నానని భరోసా ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది యాక్టింగో లేకపోతే ఇంకేదో తెలియదు, కానీ వాళ్ళు ప్రజలు కూడా మిమ్మల్ని అదే స్థాయిలో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఏం చేద్దామని మీ పొలిటికల్ మోటో ఏంటి అసలు? నాకు మీ ఇద్దరు పొలిటికల్ మోటో ఏంటి? ముఖ్యంగా నేను ఒకటి చెప్తానండి, తప్పు చేసేవాడు భయపడతాడు. నేను ఒకటే చెప్పాను, మా ఇంట్లో జరుగుతున్నటువంటి రెండేళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ గొడవల్లో మా ఇద్దరి మధ్య జరిగిన స్నేహానికి, ఆ స్నేహంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి, వాణి ఇంటి మీద దాడి చేసేటప్పుడు మీలాంటి మీడియా అందరూ వచ్చి అడిగేటప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తే నాకు ఒకటే అనిపించింది, వాస్తవాలే చెబుతా ప్రజలకి. మంచి అయితే మంచిగా అనుకుంటారు, చెడు అయితే చెడుగా అనుకుంటారు. ప్రజలు తలుచుకుంటే మనం తప్పు చేసామని తెలిసిన అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు, తప్పు చేసామని తెలిస్తే అదాపోతలను తొక్కేయగలరు కూడా. ప్రజలకు ఆ శక్తి ఉంది. ప్రజల ముందు అబద్ధం ఎందుకు మాట్లాడాలి? 25 సంవత్సరాల రాజకీయ జీవితం, ప్రజలందరికీ వాస్తవమే చెప్తాను, నా కుటుంబ సమస్యలు చెప్తాను, మేమిద్దరు ఎందుకు దగ్గర అవ్వాల్సి వచ్చిందో చెప్తాను. ఈ చెప్పే పరంపరలో మాది సమాజపరంగా న్యాయపరంగా రైట్ అయి ఉండొచ్చు, న్యాయపరంగా ఇది ఇల్లీగల్ కాకపోవచ్చు, లీగాలిటీ ఉండొచ్చు, మోరల్గా సంఘపరంగా ఇది తప్పు అవ్వచ్చు. తప్పు అని మాకు తెలిసినా మాకు తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలారా మీరే క్షమించండి, మీరే మన్నించండి, మీరే దారి చూపించండి అని ప్రజలందరినీ కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నాము. ప్రజలకు ఎందుకు వెళ్తున్నామంటే మా దైనందిన జీవితంలో నా లైఫే రాజకీయాల కోసం అంకితమైంది, ప్రజల కోసం అంకితమైంది. ఎక్కడికి వెళ్ళిపోమంటారు? మా పర్సనల్ ప్రాబ్లం ఉంది, ఓకే, 2 నెలలు 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరం తర్వాత మా దైనందిన జీవితం విడిచిపెట్టేయమంటారా? మనం ప్రజల్లోకి వెళ్ళొద్దు అంటారా? నా 25 ఏళ్ల అనుభవం ఎక్కడ దాచేయాలి? ఏ సముద్రంలో కలిపేయాలి? టెక్కల ఇన్ఛార్జ్ పదవి తీసేశారు, మార్చేశారు. రేపు ఎమ్మెల్సీ పదవి ఉంటుందో లేదో కూడా తెలియదు. పదవీ కాలం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మమ్మల్ని ఇంకా అందరం ఎక్కిస్తుందో కూడా తెలియదు. అప్పుడేంటి మన భవిష్యత్తు? సార్, నా 25 ఏళ్ల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్, 18 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అధికారం చూశాను, అంతే. అంటే ఇంత తక్కువ అధికారం చూసి, అంత ఎక్కువ ప్రతిపక్షాన్ని చూసి, అపోజిషన్ చూసిన నేను అధికారం కోసం ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎప్పుడు అపోజిషన్ ప్రజల తరఫున పోరాడి మీరుంటారని కాదు శ్రీనివాస్ గారు, మిమ్మల్ని పార్టీ ఎందుకు వదిలించుకోదు అంటున్నాను నేను. అలా సార్, నేను ఇప్పటికీ ఒక మాట చెప్తున్నాను, మేము చేసింది సంఘపరంగా తప్పు, మాకు తప్పలేదు. కానీ ఈ క్షణం కూడా, ఈ సందర్భంలో కూడా శ్రీను కుటుంబ పరంగా ఏదో జరుగుండొచ్చని పార్టీయే నాకు ఈరోజు నిలబడింది. ఇప్పటికి వరకు నిలబడ్డాం. నాకు నిలబడినటువంటి ఒకే ఒక్క దేవుడు ఈ భూమి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు టిక్కెట్లు కావాలి, ఎమ్మెల్సీ ఉండాలి, లేకపోతే ఇంకేదో పదవులు కావాలి, నాకేది అక్కర్లేదు. పార్టీ గెలుపు కోసం, జగనన్న అభ్యున్నతి కోసం, జగనన్న ఆశయాల కోసమే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడు. రూలింగ్లో ఇదే మాట చెప్పాను, అపోజిషన్లో కూడా మళ్ళీ 2వ టైం ఉటంకిస్తున్నాను. జగన్ జగన్ జగన్, నా సర్వస్వం జగన్. మీరు ఇప్పటి వరకు నాకు పదవులతో పని లేదు.